హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ సురేఖ. అందరూ బాగున్నారా అండి? ఈరోజు స్పెషల్ వచ్చేసి మెంతిపప్పు ఫ్రెండ్స్. మెంతిపప్పు అనేది దానికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సింపుల్ ప్రాసెస్లో 2 కప్స్ తీసుకున్నాను కందిబ్యాళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ధనియాలు 2 టేబుల్ స్పూన్ అండి, మెంతులు 2 టేబుల్ స్పూన్. ఎందుకంటే 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి ఇవి 2 అనమాట. టమోటా 2, ఆనియన్ 1 పెద్దది తీసుకున్నా ఫ్రెండ్స్. అది తర్వాత కనేసి సన్నగా స్లైసెస్ కట్ చేసి పెట్టేశాను. ఇంకా మిగతాది పప్పులోకి వేయాలి కదా, అందుకనేసి ఫ్రెండ్స్. ఆయిల్, తిరువాత గింజలు, వెల్లుల్లి రెబ్బలు కూడా అవి కట్ చేసిన ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు, సాల్ట్. ఇంతే ఫ్రెండ్స్. సింపుల్ ప్రాసెస్లో మెంతిపప్పు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ కొంచెం చింతపండు ఫ్రెండ్స్, పప్పుకు సరిపడినంత. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్ హీట్ ఎక్కాలండి. కుక్కర్ హీట్ ఎక్కే లోపల కందిబ్యాళ్ళను కడిగేసి అవన్నీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. కుక్కర్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు తిరువాత గింజలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేస్తానే ఆ ఫ్లేవరే డిఫరెంట్గా వస్తుంది. పప్పుకు మెయిన్ తిరువాతనే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి, స్లైసెస్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తిరువాత పెట్టుకునేది ఇవి ఫ్రై అయ్యేలోపు ఈలోపు వచ్చేసి ధనియాలను మనం కచ్చగా కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి అనేటివి ఉడికి అట్లా అదిమితే సరిపోతుందండి. పౌడర్ లాగా ఉండకూడదు ఫ్రెండ్స్. ఇది ఇట్లా మొత్తము ధనియాలను అనేది పగలగొట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పౌడర్ లాగా కాదు, ఇలాగ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది పప్పులో ధనియాలు అనేది వేస్తే. ఇది ఫ్రై అయిపోయినాయండి, చూసుకున్నామా? ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ధనియాలు అనేది వేసేసేయాలా. చూడండి, ఫ్రై అవుతా ఉన్నాయి చూడండి. ధనియాలు వేసేస్తానే. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ మెంతులు చెప్పాను కదండి, మెంతులు ఫ్రెండ్స్. ఇవి ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ధనియాలు చూడండి అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇప్పుడు ఒట్టిమిరపకాయలండి. కారం ఎక్కువ ఉంటే చూసి వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 2 కప్స్కి 12 తీసుకున్నాను ఎండుమిర్చి అనేది. ఇలా ఒకసారి అట్లా కలుపుకోవాలండి. ఒక పక్క అన్నం పెట్టాను, అన్నం అవుతా ఉంది. ఇంకా పప్పు అయితే తినేయడమే. ఇప్పుడు పప్పు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కడిగి పెట్టేసాను కదా ఇలాగ. మంచి స్మెల్ వస్తూ ఉందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది కూడా ఈ స్మెల్ కన్నా. మనం ఏమైనా కొన్ని వంటలు కొన్ని స్మెల్ వస్తే దాన్ని బట్టి మనం చెప్తాము భలే ఉంది అనేసి. ఆ స్మెల్ ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టమోటా 2 టమోటా, ఆనియన్స్, పసుపు. ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలండి తిరువాతలోనే పప్పుని. చూడండి, అంతా ఇట్లా కలుపుకోవాలి. 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు ఇంకా వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా పప్పుకు మనం ఎన్ని వాటర్ వేసి కుక్ చేసుకుంటామో తెలుసు కదండి. దాని ప్రకారంగా ఇంకా మనం వాటర్ వేసేసుకుంటే పప్పు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి
బాగా కలుపుకొని వాటర్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తే మళ్ళీ వాటర్ వేసిన ఫ్రెండ్స్. ఒక 4 విజిల్స్ వస్తే పప్పు రెడీ అయిపోతుందండి. చింతపండు ఒక సైడ్కి వేద్దామండి. కలర్ఫుల్గా ఉంది కదా, ఇట్లానే చూస్తామంటే పప్పు మొత్తము చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది. దాంట్లోకి తాలింపు ఏదన్నా ఉంటే కాంబినేషన్ భలే ఉంటుంది. కాకరకాయ కానీ దొండకాయ బెండకాయ ఇట్లా. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలా ఫ్రెండ్స్. దొండకాయ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. అన్నం మగ్గుతూ ఉంది. పప్పు 4 విజిల్స్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయేంత వరకు అట్లే ఉండాలండి. ఇప్పుడు ఆవిరి అంతా పోయింది ఫ్రెండ్స్. కుక్కర్ మూత తీసుకుందాము. రెడీ అయిపోయింది మన పప్పు, మెంతి పప్పు అనేది. ఏమైనా కొన్ని వాటర్ ఉన్నా ఏం కాదండి, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది చల్లారిన తర్వాత పప్పు అనేది. సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత పప్పుకు. ఎన్నుకోవాలండి పప్పును. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెస్లో మెంతి పప్పు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పప్పు అనేది విజిల్ వస్తూ ఉంటేనే పక్కన వాళ్ళందరూ అడుగుతున్నారు ఏంటి స్పెషల్ అని. అంటే ఇది మెంతిపప్పు కదా, ఆ తిరువాతలోనే అన్నీ ఫ్రై చేస్తాం కాబట్టి చాలా స్మెల్ వస్తుంది, సువాసన అనేది. అంతే ఫ్రెండ్స్, చూడండి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందండి మెంతిపప్పు అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.